Hello, my lovely friends. I am Mahesh. This is Fintrix Beach. Let's begin today's topic. ఇది 2015లో బెంగళూరు చెందిన విదిత్ ఆత్రేయ మరియు సంజీవ్ బర్నాల్ అనే ఇద్దరు ఐఐటీలో గ్రాడ్యుయేట్స్ పూర్తి చేసుకుని ఒక స్టార్టప్ని పెడదాం అనుకున్నారు. దానికోసం వీళ్ళిద్దరూ స్విగ్గీ అండ్ జొమాటో కంపెనీలు వంటి ఫుడ్ డెలివరీ చేసినట్లుగానే వీళ్ళు కూడా ఒక బిజినెస్ని స్టార్ట్ చేశారు. అదే ఫ్యాషనర్ అనే యాప్ని క్రియేట్ చేశారు. అయితే ఈ బిజినెస్ యొక్క మోడల్ ఏమిటంటే హైపర్ లోకల్ బిజినెస్ మోడల్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ ఏమైనా బ్యూటీ ప్రోడక్ట్స్ షాపు ఉంటే వీళ్ళిద్దరూ ఫొటోస్ తీసి తమ యాప్లో పెట్టేవారు. తమ యాప్ ద్వారా ఎవరైనా బుక్ చేసిన వాళ్ళకు వీళ్ళే తమ స్వయంగా డెలివరీ చేసేవారు. కానీ ఈ బిజినెస్ చాలా దారుణంగా ఫెయిల్ అయింది. దానికి గల కారణం సరైన మార్కెట్ స్ట్రాటజీ లేకపోవడం, అలాగే బిజినెస్ మీద అవగాహన లేకపోవడం. అందువల్ల నెక్స్ట్ వీళ్ళిద్దరు కలిసి మార్కెట్లో ఒక ప్రాబ్లమ్ని ఫోకస్ చేశారు. అదేమిటంటే ఇండియాలో చాలామంది ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా కానీ లేదా వాట్సాప్, ఫేస్బుక్ నుండి తమ ప్రోడక్ట్స్ని సేల్ చేసుకుంటారు. అది ఎలాగంటే ఇంట్లో ఉండే ఉమెన్స్కి లేదా ఒక చిన్న షాపు రెంట్కి తీసుకుని ప్రోడక్ట్స్ చేసే వాళ్ళ దగ్గర కానీ లేదా వాళ్ళే తమ స్వయంగా తయారు చేసిన అమ్ముకునేందుకు సరైన ప్లాట్ఫారం లేదు. ఇది గుర్తించిన విదిత్ ఆత్రేయ మరియు సంజీవ్ బర్నాల్ అని కలిసి స్టార్ట్ చేసిన కంపెనీనే మేరీ షాప్. అదే మనకు కనబడుతున్న మీషో. అసలు మీషో కంపెనీ ఏం చేస్తుంది? రీసెల్లింగ్ బిజినెస్ మోడల్ చేస్తుంది. అంటే ఎవరైతే వాళ్ళకి సప్లై చేస్తారో వాళ్ళకు మీషో కంపెనీ అమ్మి పెడతారు. వాళ్ళు అమ్మినందుకు మనీ వాళ్ళకి ఇచ్చి మిగతా ప్రాఫిట్ కంపెనీ తీసుకుంటుంది. వీళ్ళు మీషోని రీసెల్లర్ వర్క్ చేసేలా ప్రారంభించారు. అయితే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్, మీషో 3 కంపెనీలు చేసే బిజినెస్ ఒకటి అనుకుంటున్నారు కదా. అస్సలు కానే కాదు. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ చేసేది B2C అంటే బిజినెస్ టు కస్టమర్. అంటే డైరెక్ట్గా కస్టమర్ ఏ వస్తువు కొనాలన్నా డైరెక్ట్గా కంపెనీ నుండి కానీ లేదా సెల్లర్ నుండి ఆ వస్తువును పొందుతారు. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో ఈ మోడల్ ఉంటుంది. అదే మీషోలో మాత్రం రీసెల్లింగ్ బిజినెస్ మోడల్ ఉంటుంది. అంటే మీరు మీషోలో ఏ వస్తువు కొనాలన్నా డైరెక్ట్గా కంపెనీ నుంచి కాకుండా మధ్యలో ఒక రీసెల్లర్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా కంపెనీ నుండి కానీ లేదా మీరు స్వయంగా తయారు చేయబడ్డ వస్తువులను వాటిని వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింకుల ద్వారా ఎక్కువ మార్జిన్ వేసుకొని అమ్ముకుంటారు. ఇక్కడ మీషో కంపెనీ ఏం చేస్తుందంటే ఇలా ఎక్కువ వచ్చిన మనీని సెల్లర్కి ఇచ్చేస్తుంది. అలాగే రీసెల్లర్ నుండి మీషో కంపెనీ కమిషన్ తీసుకుంటుంది. సో మీషో యొక్క బిజినెస్ మోడల్ అయితే ఇది అంతా 2015 నుండి 2021 వరకు ఇదే మోడల్ నడిచింది. కానీ ఇప్పుడు అలా లేదు. ప్రజెంట్ అయితే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ మాదిరిగానే మీషో కంపెనీ బిజినెస్ చేస్తుంది. అయితే మీషో కంపెనీ ఇంకా ఎన్ని విధాలుగా డబ్బును సంపాదిస్తుందో చూద్దాం. ఫస్ట్ రెవెన్యూ మోడల్ వచ్చేసి లాజిస్టిక్. అంటే మీషో కంపెనీ డెలివరీ చేస్తుంది కదా, అందుకనుక మీషో కంపెనీ మిగతా కంపెనీలతో టైప్ పెట్టుకుని ప్రతి డెలివరీ మీద కమిషన్ తీసుకుంటుంది. సెకండ్ యాడ్ రెవెన్యూ మోడల్. అంటే ఎవరైనా మెయిన్ సెల్లర్ ఉంటారో మీషో ద్వారా ప్రొడక్ట్స్ అమ్ముతారు కదా, ఎవరైతే కొంతమంది వాళ్ళ ప్రొడక్ట్స్ ఫస్ట్ ప్లేస్లో కనపడే విధంగా మీషో కంపెనీ యాడ్ వేస్తుంది. సో దానివల్ల వాళ్ళ దగ్గర ఛార్జ్ చేస్తుంది. థర్డ్ డేటా రెవెన్యూ మోడల్. అంటే ఎవరైనా మీషో యాప్లో ఏదైనా ప్రోడక్ట్స్ గురించి సెర్చ్ చేస్తారు కదా, అలాగే ఏ కస్టమర్కి ఏ ప్రోడక్ట్స్ ఇష్టమో తెలుసుకొని అనలైజ్ చేసి వేరే కంపెనీ వాళ్ళకు మన డేటాను అమ్మిపెడుతుంది. ఫోర్త్ కమిషన్ అండ్ రెవెన్యూ మోడల్. ఇది వరకు మీషోకి ఇదే మెయిన్ పిల్లర్. అంటే మీషో కంపెనీ 50% కమిషన్లోనే వచ్చేది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ కమిషన్ 0 చేసింది. కారణం తమ కాంపిటెంట్ని ఎదుర్కోవడానికి. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఏదైనా వస్తువును అమ్మాలనుకుంటే వాళ్ళు మీ దగ్గర కమిషన్ తీసుకుంటుంది. కానీ మీషోలో మాత్రం 0 చేసింది. దీని ద్వారా సెల్లర్కి మంచి ప్రాఫిట్ వస్తుంది. దీని ద్వారా రీసెల్లర్ బిజినెస్ నుంచి కామర్స్లోకి మారింది 2021లో. ఇంకా చెప్పాలంటే మీషో కంపెనీ 2015 నుంచి 2019 వరకు సరైన లాభం చూడలేదు. 2019లో మీషో కంపెనీకి ఫేస్బుక్ అయిన మెటా కంపెనీ పెట్టుబడి పెట్టింది. ఇంకా టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, స్పాట్ బ్యాంక్ గ్రూప్, DXV పార్ట్నర్ అనే కంపెనీలు వంటి పెట్టుబడి పెట్టడంతో మీషో కంపెనీ 2023లో మొదటిసారిగా ప్రాఫిట్ చూసింది. మీషో కంపెనీ ఫోకస్ ఆన్ స్మాల్ టౌన్స్ మీద ప్రజెంట్ టైర్ 2 అండ్ టైర్ 3 మరియు అంతకంటే చిన్న పట్టణాలపై ఈ ప్లేస్లో దృష్టి సారిస్తుంది. అంతేకాకుండా తమ సేల్స్ పెంచుకోవడంపై ఆఫర్స్ పెంచడం, అలాగే తక్కువ ప్రైస్ ప్రొడక్ట్స్ అండ్ క్వాలిటీలో ఇవ్వడం చేస్తుంది. ఇంకా యాడ్స్ రూపంలో రామ్ చరణ్, రష్మిక మందన, త్రిష, తమన్నా భాటియా ఇలా పలువురు టాప్ మోస్ట్ యాక్టర్స్తో యాడ్స్ చేయిస్తుంది. ఇంకా మీషో కంపెనీ
ఫ్యూచర్లో ప్లాన్స్లో భాగంగా కంటెంట్ కామర్స్ మరియు ఏఐ వినియోగం అంటే కంటెంట్ కామర్స్ను ప్రోత్సహించడానికి ఇన్వెస్ట్ చేయడంతో పాటు అమ్మకాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను కూడా ఉపయోగిస్తుంది. ఈ వినియోగం ద్వారా కస్టమర్ కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. ఇంకా ఇంక్రీజింగ్ ది నెంబర్ ఆఫ్ సెల్లర్తో 2020 నాటికి ప్లాట్ఫారంపై 10 మిలియన్ మంది చిన్న వ్యాపారులైనా చేర్చుకోవాలని మీషో లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా 2025 నాటికి ఈ కంపెనీ దాదాపు 33,000 కోట్లు సంపాదించింది మరియు ఈ కంపెనీ ఐపీఓ కూడా అప్లై చేసింది. మీషో జర్నీ అనేది ఒక స్టార్టప్ నుండి నేడు ఇండియాలో ఒక పెద్ద కామర్స్ కంపెనీకి ఎదిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.